డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్లో. ఈ మధ్యకాలంలో ఈ చర్చి ఫాదర్లు చాలా పేటరేకపోతున్నారు. చాలామంది కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడగలరా బాబు? ఎవడో ఏ ఫాదర్ అయినా కానీ మీ దేవుడిని, మీ నమ్మకాన్ని మీరు నమ్ముకోండి. జనాల్లో దేవుడైనటువంటి పవన్ కళ్యాణ్ని నరికేస్తాం, తీసేస్తాం, తొక్కిపారు దింగుతారు. ఈ మధ్య బాగా బలిసిపోయింది. ఎందుకంటే ఈ చర్చి ఫాదర్సు కొంచెం విపరీత ధోరణికి వెళ్ళిపోయి హిందువులని కొంచెం తిట్టడం అలవాటు చేసుకున్నారు. దశంభాగాలు తీసుకుని అడ్డగోలుగా బలిసి ఏం చేయాలో తెలియక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా చెప్తున్నా, అరే మీరు ఎవరు జోలికన్నా వెళ్ళండి, పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళి హిందువుల్ని దుర్మార్గులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయకండి ఎదవల్లారా. మేము ముందే చెప్తున్నాం, మీరు ఫాదర్లు అయితే మీరు మీ మతాన్ని గౌరవించుకోండి, మీ మతాన్ని మీ దేవుణ్ణి ప్రార్థించుకోండి. అంతే తప్ప మనుషుల్లో దేవుడైన పవన్ కళ్యాణ్ తిడితే ఒక్కొక్క ఒకరిని తొక్కి పడదెంగే అవకాశం కూడా ఉంటుంది. అంటే రీసెంట్ టైంలో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. అంటే హిందువులం 80% ఉన్నాం ఇండియాలో, మన దాంట్లో యూనిటీ లేదు, వేరే మతంలో ఇలా జరిగి ఉంటే ఆ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదని చెప్పి ఆయన మాట్లాడాడు సనాతన ధర్మం గురించి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడింది కాబట్టి ఆయన స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి ఆయన పైకి వెళ్తుంది. ఈ డానియల్ అనే కుక్క కూడా మాట్లాడింది కదా, మరి మనలో యూనిటీ ఉంటే అలా మాట్లాడగలుగుతాడా? హిందువులలో యూనిటీ ఉంటే ఇలాంటి జాతి తక్కువ కుక్కలు వచ్చి మాట్లాడతాయా? ఇప్పుడు ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలా, ప్రార్థించుకోవాలా, దేవుణ్ణి పూజించుకోవాలి. అన్ని మతాలని గౌరవించుకోవాలి, మన సాంప్రదాయం రా బాబు. అరే మన యూనిటీ, మనం యూనిటీగా ఉండాలి అని చెప్పి అనుకోవడంలో తప్పే ఉంది. యూనిటీగా లేకపోతే కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారు. ఆ మాత్రం దానికి ఈ అవలేపాదులు వచ్చి నరికేస్తాడా? ఒక్కొక్క నా కొడుకు తిరుగుతారా ఊళ్ళో? ఎందుకు ఎదవ మాటలన్నీ మాట్లాడతారు? వెదవల్లాగా మారిపోయారు. దశంభాగాలు తింటున్నారు, తినండి. ప్రజల్లో పెంట తిన్నట్టు తింటున్నారుగా. దేవుడు లాంటి ఆయన సంపాదనలో సగభాగాన్ని ప్రజలకు పంచినటువంటి దేవుణ్ణి ఇష్టానుసారంగా తిడుతున్నారంటే మీ బతుకులు ఏమైపోతాయో ఒకసారి ఆలోచించుకోండి. మా సహనాన్ని పరీక్షించకండి. ఫస్ట్ మా సహనాన్ని పరీక్షించకండి. మీరు ఇబ్బందులు పడకండి చెప్తున్నాం. అంటే ఇది వైసీపీ పార్టీ కుట్ర అని కూడా, అంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వైసీపీ కార్యకర్తలందరూ కూడా క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కదా, వాళ్ళ నుండి కూడా చేసే అవకాశం ఉంది, ఆ ఫాదర్ తోటి అలా అనిపించే అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? వాడు గడ్డి తినమంటే వీడు గడ్డి తింటాడా? వీడు ఒక దేవుని నమ్ముకుని బతుకుతున్నాడు కదా. ఉన్న వాళ్ళని అనకూడదని తెలియదా? సంస్కారం లేదు ఎదవకి. అన్నం తింటలా పెంటేమైనా తింటున్నాడా ఫాదర్ డానియల్ అనే విధవ? వేసిన కొడుకులంతా ఈ మధ్యకాలంలో ఈ క్రిస్టియానిటీలు ఫాదర్ని అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా హిందూ మతాన్ని తిడుతూ ముందుకెళ్తున్నారు. ఒక్కొక్కరికి చెప్పు తెగిపోయేలా కొడితే కానీ వీళ్ళకి బుద్ధి రాదు. మన దేశ సాంప్రదాయం, నిజంగా మన దేశ సాంప్రదాయం చాలా గొప్పది. సనాతన సాంప్రదాయం అంతకంటే గొప్పది. మన దేశం ఎప్పుడు కూడా ఒకరు యుద్ధం చేస్తేనే మనం యుద్ధానికి వెళ్ళాం తప్ప ఎప్పుడు కూడా మనం యుద్ధానికి వెళ్ళిన చరిత్ర లేదు. అలాగే ఒకడు మనల్ని ఏమనకుండా మనం వాడిని ఏమనే సంస్కారం కూడా మనకు లేదు. కానీ ఈ మధ్యకాలంలో చీడపురుగుల్లా బయలుదేరి కొంతమంది ఇలాంటి విధవలు ఎక్కువగా మాట్లాడడం, బొట్టును పెట్టుకుంటే బొట్టుని విమర్శించడం, ఏదైనా దేవుడికి పండగ చేసుకుంటే పండగలను విమర్శించడం ప్రతి సన్నాసికి అలవాటైపోయింది. రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో, ఆంధ్రలో ఎక్కడ చూసినా కూడా మతపరమైన గొడవలు రీసెంట్ టైంలో ఎక్కువ అవుతున్నాయి, మత కలహాలు. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు పర్టికులర్? ఈ సన్నాసులకు తొందరగా పాపులర్ అయిపోవాలని ఆలోచిస్తున్నారండి. చర్చి పాదులు అనేటోళ్ళు కానీ కొంతమంది దుర్మార్గులుగా తయారవి ఇష్టానుసారంగా. ఈ మధ్య ఒకడు అంటాడు, ఆ జిల్లా ఎవరిది, ఈ జిల్లా ఎవరిది? వాళ్ళదండి జిల్లా. ఊరు ఎదవల్లారా, మీ బతికే భిక్షగాడి బతుకు, అడుక్కుదెంగే బతుకు. ఎందుకంటే ఆ దశంభాగం ఇస్తే కానీ బతికే లేదు మీకు. లేదన్న గవర్నమెంట్కైనా కడుతున్నారా మీరు? ఇప్పుడు హిందూ మతాన్ని మీరు తక్కువ చేసి మాట్లాడే ప్రతి విధవకే చెప్తున్నాం, రే మేము దక్షిణ వేసే ప్రతి కానుక కూడా అన్ని మతాలు, అన్ని కులాల అభివృద్ధికి వెళుతుంది. మీరిచ్చే మీరు చేసేటటువంటి మీ కానుకలు ఎక్కడికి వెళ్తున్నాయి? మీ జేబుల్లోకి వెళ్తున్నాయి. అది గుర్తుపెట్టుకుని పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు దేవుడి పేరుతో ఇలాంటి ఈ విధవలు మారాలి, ఖచ్చితంగా మారాలి. లేకపోతే వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నం అవుతుంది. సంఘటితంగా హిందువులంతా కూడా ఒకటేలా వీళ్ళే ప్రేరేపిస్తున్నారు. ఎందుకంటే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ప్రతి యధవ కూడా. కాబట్టి నేనేమంటానంటే ఇప్పటికైనా మారండిరా యధవల్లారా, బుద్ధి తెచ్చుకోండి.
పేద ప్రజల సొమ్ముని దశమ భాగం పేరుతో తింటూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది, లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. పోలీసులు స్పందన బాగుందన్న. ఏంటంటే ఫ్యాన్స్కు దొరకకుండా తీసుకెళ్లి తొందరగా జైల్లో వేశారు. అంత మటుకి కొద్దిగా హ్యాపీ అనిపించింది. ఫ్యాన్స్కు దొరికినట్టయితే బాగుండేది అన్న. ఇట్లాంటి యదవులు ముఖ్యంగా ఒక పాస్టర్ అంటే ఒక విలువ ఇస్తారన్న. అలా చర్చిలో ఒక గురువుగా కన్నా ఎక్కువగా వాళ్ళు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఆ ఫాదర్నే పూజిస్తారు. అట్లాంటి ఫాదర్ ప్లేస్లో ఉన్నాను అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. రాజకీయంలోకి వెళ్ళాలంటే రాజకీయంగా రా, ఎందుకు చర్చి ఫాదర్గా ఎందుకు నీకు? ఇప్పుడు ఏదో కుల రాజకీయాలు చేయడానికి నువ్వు ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ గారు వేరే మతాలను ఉద్దేశించి కూడా ఏమన్నది లేదు. జస్ట్ సనాతన ధర్మం గురించి మాట్లాడాడు. హిందువులలో యూనిటీ తగ్గింది, యూనిటీగా ఉండాలని చెప్పి మాట్లాడాడు. దానికే అసెంబ్లీలో కులమతాలు ఎత్తడం తప్పే, కానీ పవన్ కళ్యాణ్ గారు కులమతాలుగా ఎత్తలేదుగా. నీకు ఒక హిందూ ధర్మం నలిగిపోతున్నాం, మనలో కలయిక లేక రీసెంట్గా చూసాక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఒక కలయిక అనేది రావాలి. యోగి గారిని ఉదాహరణగా కూడా ఆయన తీసుకుని చాలా మంచిగా చెప్పాడు. రీసెంట్గా ఢిల్లీలో ఒకటి జరిగింది, పాపం చిన్న పిల్ల చేసిన దానికి ఒక జరిగిన ఇన్సిడెంట్కి యోగి గారి స్పందన ఎట్లా ఉంది? ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినాయి. ఒక భయం అనేది కలిగిందా లేదా? మరి అట్లాంటిదే ఇక్కడ కూడా జరగాలి. ముఖ్యంగా వీళ్ళ మీద, ఈ చర్చి ఫాదర్స్ మీద చాలా మంది పనికి మాలిన వాళ్ళు ఉన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. అది తింటున్నారో ఏమో తెలియదు. జనం కష్టపడి తీసుకెళ్లి చర్చికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ సొమ్ము మరి ఎలా తినబుద్ధి అవుతుందో మాకు తెలియట్లేదు. కానీ ఇలాంటి పనికి మాలిన ఎదవల వల్ల మంచి చర్చి ఫాదర్లు ఉన్నారయ్యా, ఎంత బాగా చదువుతారో తెలుసా? అట్లాంటి వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మరి వాళ్ళలో యూనిటీ లేదా? ఇలాంటి ఎదవల్ని ఎందుకు ఇంకా ప్రోత్సహిస్తున్నారు? ఇలాంటి ఎదవల్ని మళ్ళీ ఫాదర్లుగా లేకుండా చేద్దాం అనుకుంటే అదేం లేదు, గల్లీకో చర్చి వస్తుంది, ఆడకో 10 మంది వెళ్తున్నారు. రెంట్కి ఇవ్వాలన్నా భయం వేస్తుంది సిటీలో, తెలుసా విషయం? రెంట్కి ఇచ్చిన ఇళ్లలో కూడా వాళ్ళు వస్తున్నారంట, పెట్టేస్తున్నారు. మరి వాడు చర్చి ఫాదరా నిజంగా ఏంటనేది అర్థం కావట్లా. వచ్చేటప్పుడు ఏం ఖాళీ సంచితో వస్తుందంట, వెళ్ళేటప్పుడు మాత్రం ఒక బ్యాగు నిండా తీసుకుని వెళ్తుందంట. ఇదేనా ఉందే చెప్పింది ఆయన యేసుక్రీస్తు గారు చెప్పింది ఇదేనా? మరి ఇట్లాంటి ఎదవల వల్లే దేవుళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే మతం గురించి మాట్లాడితే మారణ హోమం జరిపిస్తామని చెప్పి ఆ చర్చి ఫాదర్ ఆ విధంగానే ప్రవర్తించాడు కదా, అది ఎంతవరకు అంటే ఆయన ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి చూస్తుంది? అంటే బయట దేశాలు జరుగుతున్నవి చూస్తున్నాం, కొద్దిగా కరువు వస్తుంది. చైనా వాడేం ఫుల్గా నింపుకుని నాకు 10 ఏళ్ళ దాకా ఏం లేదని చెయ్యెత్తేస్తున్నాడు పైకి. కానీ మన దానిలో కరువు వస్తుంది. ఏం చేద్దాం? ఆ కరువు సిచ్యువేషన్లో ఏం చేద్దాం? ఇక కరోనా వస్తే కరోనా మా దేవుడు బాగుపడతాడని చెప్పిన చర్చి ఫాదర్లను కూడా మనం చూసాం. ఇప్పుడు ఇది కూడా ఉపయోగించుకుందాం అనే ఫీలింగ్తో మాట్లాడి ఉంటాడు. కానీ స్పందన బాగుంది, పోలీసుల స్పందన. బుద్ధి జ్ఞానం వచ్చేదాకా ఏంటంటే 10 రోజులు 18 రోజులకి బయటకు వస్తుంటే బాగోట్ల. 1 సంవత్సరం 2 సంవత్సరాలు హింస అనేది ఏంది అనేది వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి జ్ఞానోదయం అయిద్దని మేము అనుకుంటాం. అంటే ఇది వైసీపీ పార్టీ కార్యకర్తల కుట్రగా కూడా కొంతమంది చెప్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ నుండే ఉన్నారు కదా, చర్చికి సంబంధించిన క్రిస్టియన్స్ మతం సంబంధమైన నాయకులు అందరూ దాంట్లో ఉన్నారు. వాళ్ళే చర్చి ఫాదర్తో ఈ విధంగా చేపించినారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. బాధ్యత ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జగన్ గారికి రాజకీయంలో ఉన్నాడు, అన్ని గుళ్ళకి వెళ్తున్నాడు, అన్ని మతాలని గౌరవిస్తున్నప్పుడు ఆయన గౌరవం అనేది తెచ్చుకోవాలంటే ముందు ఆయన కింద ఉన్న ఈ సోషల్ మీడియా ఉండదు చూసావా, పనికిరాని పేటీఎం అంటున్నారు, పేటీఎం అని పేరు కూడా పెట్టారు. ఆ పేటీఎం బ్యాచ్ని కొద్దిగా కంట్రోల్ చేయాలి. నువ్వు ఇప్పుడు నేను 4 మాట్లాడినాను, 4 మాటలు మర్యాదగా అనేటట్టు ఉండాలి. మర్యాద అనేది పోగొట్టుకున్నావు అనుకో నీకే నష్టం జరిగింది, వాళ్ళ వల్ల కూడా నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీ నాన్నగారు అంత మంచి పేరు నువ్వు తెచ్చుకోలేకపోయినా కొద్దిగా ఆ పేరునైనా చూసి నీ గురించి మాట్లాడకుండా కొంతమంది ఆగుతున్నారు. కానీ ఇక ఆగే పరిస్థితి లేదు. ఈ సోషల్ మీడియాని కనుక నువ్వు కంట్రోల్ చేయకపోతే దీని బాధ్యత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉందని మేము అనుకుంటాం. అంటే రీసెంట్ టైంలో తెలంగాణ, ఆంధ్ర బోత్ ఈ స్టేట్లలో మతపరమైన గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి బలమైన పర్టికులర్ ఏదైనా ప్రవర్తుడు వస్తురా, ఏదైనా ఇంటెన్షన్ ఉందా వాళ్ళకి? సోషల్ మీడియాలో కంట్రోల్ చేయాలి. ఈ మధ్యకాలంలో కంట్రోల్ అవుతుందని చెప్పేసి సమాచారం కూడా ఉంది. ఏదైనా ఎక్కువగా మాట్లాడినా ఏదైనా చేసినా సోషల్ మీడియా ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తున్న విషయం కూడా బయటకు వచ్చింది. కాబట్టి కంట్రోల్ చేయగలుగుతారు. గవర్నమెంట్కి బాధ్యత ఉంది. అసలు ఈ చర్చి ఫాదర్ కానీ వీళ్ళు కానీ అసలు ఏమనుకుంటారో నాకు అర్థమవుతుంది. ఇలా భారతదేశం ఎవరిదండి? హిందూ దేశము. హిందువులకు సంబంధించినటువంటి దేశంలో మాట్లాడద్దంటే ఇలా మన దేశం కోసం, మన సనాతన ధర్మం కోసం మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నరికేస్తామంటే ఎంతవరకు కరెక్టు? అసలు మనం పోయి ఫారిన్ కంట్రీలో ఉన్నామా, మరి మనం భారతదేశంలో ఉన్నామా అని చెప్పి అడుగుతున్నా. ముఖ్యంగా గవర్నమెంట్లకు ఒకటే అండి, ఓట్ల రాజకీయాల కోసం మానుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళని ఫస్ట్ తీసుకుపోయి జైలు వేయాలా.
ఇలా ఎవరి మతం వాళ్ళకండి. ఇలా ఏమని చెప్తుందండి, భారత రాజ్యాంగం కూడా చెప్తుంది ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా స్వీకరించవచ్చు అని చెప్పినప్పుడు హిందూ ధర్మం కోసము పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్పేందండి. ఆయన హిందువు కాబట్టి, స్వచ్ఛమైన హిందువు కాబట్టి హిందువుల కోసం మాట్లాడిండు. అంటే మొన్న ఆయన అసెంబ్లీలో మాట్లాడింది కదా, ఏమని పవన్ కళ్యాణ్ గారు, మన హిందువుల దాంట్లోనే యూనిటీ లేదు, సనాతన ధర్మం, అదే వేరే మతంలో జరుగుంటే ఆ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు అని చెప్పి ఆ కామెంట్ చేసింది. కాబట్టి ఆయన ఒక్కరికి టార్గెట్ చేసి నరికేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ గారు చెప్పిండే 100% వాస్తవం అండి. నిజంగానే హిందువులలో ఐక్యత లేదు. ఇలా హిందువులలో మన భారతదేశంలో 80% ఉన్నటువంటి హిందూ దేశంలో మన ఐక్యత మనం ఎందుకు, ఇలా మన దేశాన్ని మనము కాపాడుకునే బాధ్యత మన అందరి పైన లేదా? ఇలా ఏదైనా కూడా 100% గుర్తుపెట్టుకోవాలి. హిందువులందరూ ఏకం కావాలి. మన దేశం కోసం మన దేశాన్ని మనం రక్షించకుంటే ఎవరు రక్షిస్తారు? మన దేశాన్ని మనం కాపాడుకోకుంటే ఎవరు కాపాడుకుంటారు? ఇలా మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ఏకంగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళ కష్టపడి వాళ్ళు ఐక్యతగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండొద్దు? ఇలా దేశం జోలికి వచ్చినా దేనికి వచ్చినా కూడా కులాలన్నీ పక్కన పెట్టేసి ఇలా దేశం కోసం మనం అందరం ఒకటి కావాలని చెప్పేసి నేను అందరికి తెలియజేస్తున్నా.